Right. Next chapter is carbon and its compounds. Carbon and its compounds. So in this lesson we will see the carbon, about the carbon and how the carbon compounds will form. So the food, whatever you are eating, clothes, whatever you are wearing, cosmetics, whatever you are using, fuels to run automobiles, or all these compounds belongs to the carbon compounds, belongs to the compounds of the carbon. సో అంటే మనం తింటున్నటువంటి ఫుడ్ కానించి వేసుకుంటున్నటువంటి బట్టలు కానీ మనం ఆటోమొబైల్స్ రన్ చేస్తున్నటువంటి యూజ్ చేస్తున్నటువంటి ఫ్యూయల్స్ కానీ ఇవన్నీ సో టోటల్గా చెప్పాలంటే సింపుల్ ఎవ్రీథింగ్ ఆన్ ది వరల్డ్ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ ఫర్ అవర్ యాక్టివిటీస్, మన యాక్టివిటీస్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నటువంటి అన్నీ ఎక్కడి నుంచి వచ్చినటువంటి అంటే కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్, కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్. సో ఫుడ్, క్లోత్స్, fuels, etc. all are belongs to the carbon compounds. All are belongs to the carbon compound. So actually carbon was discovered in the prehistory and it was known to the ancients also. పురాతన కాలంలోనే కార్బన్ అనేది డిస్కవర్ చేయబడింది. పురాతన పీపుల్ వాళ్ళకి కూడా తెలిసినటువంటిది. So they used this carbon to manufacture the charcoal by burning the organic material. ఒక ఆర్గానిక్ మెటీరియల్ని బర్న్ చేసి చార్కోల్ తయారు చేయడానికి కార్బన్ యూజ్ చేసేవాళ్ళు వాళ్ళు ఏన్షియంట్ పీపుల్. సో కార్బన్ ఈజ్ ఏ నాన్ మెటల్, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు నాన్ మెటల్. కార్బన్ అనేది నాన్ మెటల్, మెటల్ కాదని చెప్తున్నాం. ఇట్ బిలాంగ్స్ టు 14th గ్రూప్ ఆర్ 4th గ్రూప్, 4th A ఆర్ 14th group element in the periodic table elements, carbon అనేది. So elements of that group have 4 electrons in the valence shell. ఈ గ్రూప్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటికీ వ్యాలెన్స్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కార్బన్ కి. సో లెట్ us see the what is the carbon atomic number and electron configuration. So carbon atomic number is 6 and its electron configuration 1s2, 2s2, 2p2 will get. So outermost shell 4 electrons are there. Outermost shell 4 electrons are there. So to get the octet in its outermost shell, it has to gain 4 more electrons to form the C4 minus. So అంటే దీనికి స్టెబిలిటీ రావాలంటే ఇంకా 4 electrons కావాలి. So to get 4 electrons or to get octet configuration, it has to get 4 more electrons and to form the C4 minus. అంటే ఎలక్ట్రాన్ 4 electrons తెచ్చుకోవాలి. సో electronegativity of carbon is only 2.5, but its electronegativity only 2.5. Electronegativity is equal to 2.5. So and its nucleus has only 6 protons. Nucleus లో 6 protons మాత్రమే ఉన్నాయి. electronegativity వచ్చేసి 2.5. So therefore it is very difficult to nucleus with 6 proton to hold the 10 electrons. అంటే ఒకవేళ ఇది 4 electrons తెచ్చుకుంటే కనుక దీంట్లో ఉండేది ఓన్లీ 6 protons ఉంటాయి. 6 protons 10 electrons తో ఈ కార్బన్ న్యూక్లియస్ ఉండడం అనేది చాలా కష్టం, చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. సో హెన్స్ కార్బన్ కెనాట్ ఫార్మ్ ద C4 ions సో ఈజీలీ. కాబట్టి ఈ C4 ions అనేది ఫామ్ చేయడం అనేది కార్బన్ కి చాలా డిఫికల్ట్ తో కూడుకున్నటువంటిది. కార్బన్ get helium configuration by losing 4 electrons from the outermost shell. అంటే ఈ ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తే 2 electrons వచ్చేస్తాయి. ఈ ఎలక్ట్రాన్స్ లేకుంటే కనుక ఏమొచ్చేస్తే 2 అంటే హీలియం కన్ఫిగరేషన్ వస్తే స్టెబిలిటీ వస్తుంది, అది ఫామ్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్, ఈజీలీ పాసిబుల్. ఇఫ్ కార్బన్ లాసెస్ 4 electrons అంటే C4+ తీసుకుంటే మైనస్, ఇస్తే 4+. సో అంటే టు కార్బన్, if carbon loses 4 electrons from the outer shell, it has to form the C4+. This requires huge amount of energy which is not available normally. సో ఇలా ఫామ్ కావాలంటే చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి, అది అవైలబుల్గా లేనటువంటి ఎనర్జీ, అది అంత ఎక్కువ ఎనర్జీ కావాలంటే. సో ఇఫ్ సో therefore C4+ formation also is not a remote possibility. So carbon has to satisfy its tetravalency by sharing electrons with other atoms. So
ఎలక్ట్రాన్స్ ఇవ్వడం ద్వారా కానీ తీసుకోవడం ద్వారా కానీ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ ద ఆక్టేటివ్ కన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్. కార్బన్కి ఎలక్ట్రాన్స్ ఇవ్వడం ద్వారా కానీ తీసుకోవడం ద్వారా కానీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 8 ఎలక్ట్రాన్స్ తెచ్చుకోవడం అనేది స్టెబిలిటీ తెచ్చుకోవడం అనేది పాసిబుల్ కానటువంటిది. సో కాబట్టి ఏం చేయాలంటే ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై ఇట్స్ టెట్రా వ్యాలెన్సీ బై షేరింగ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ విత్ అదర్ ఆటమ్స్. బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ అదర్ ఆటమ్స్ అంటే దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ వేరే ఆటమ్స్ తోటి షేర్ చేసుకోవడం ద్వారా టెట్రా వ్యాలెన్సీ రాబట్టుకోవడం ఈజీ అవుతుంది. సో కాబట్టి ఇట్ హ్యాస్ టు 4 కోవలెంట్ బాండ్స్ ఐదర్ విత్ ఇట్స్ ఓన్ ఆటమ్స్ ఆర్ అదర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో కాబట్టి ఇది 4 కోవలెంట్ బాండ్స్ ఏర్పరుస్తుంది. కార్బన్ అనేది 4 కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఇది సేమ్ ఆటమ్స్ తోనైనా కావచ్చు లేకుంటే అదర్ ఎలిమెంట్స్ తోనైనా కావచ్చు. ద పాసిబిలిటీ ఆఫ్ బాండ్ ఫార్మేషన్ బై కార్బన్ ఆటమ్ ఇస్ 4 సింగిల్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ కావచ్చు, ఒక డబుల్ బాండ్ 2 సింగిల్ కోవలెంట్ బాండ్ ఫామ్ కావచ్చు, లేదా 2 డబుల్ బాండ్ ఫామ్ కావచ్చు, ఒక ట్రిపుల్ బాండ్ ఒక సింగిల్ బాండ్ కూడా ఫామ్. సో ఇలా ఉంది. సో ఎగ్జాంపుల్ చూస్తే మనం ఒకటి ఎగ్జాంపుల్ చూస్తే 4 సింగిల్ కోవలెంట్ బాండ్స్ CH4 లేదా CCl4 ఇలా ఫామ్. CH4 ఇలా ఫామ్ అవుతుంది. అంటే 4 కోవలెంట్ బాండ్స్. CCl4 కి కూడా మనం తీసుకోవచ్చు CCl4 సేమ్ Cl. సో ఇలా కోవలెంట్ బాండ్స్ 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. సింగిల్ బాండ్ ఫామ్ చేస్తుంది. సో 4 సింగిల్ బాండ్స్ విత్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ తో కూడా ఫామ్ చేయొచ్చు. విత్ డిఫరెంట్ ఎలిమెంట్స్ వచ్చేసి C హైడ్రోజన్, బ్రోమిన్, క్లోరిన్, హైడ్రోజన్. చాలా. సో కార్బన్ ఆటమ్స్ మే ఫామ్ 1 డబుల్ బాండ్ అండ్ 2 సింగిల్ బాండ్స్ ఆల్సో. ఒక డబుల్ బాండ్ 2 సింగిల్ బాండ్స్ కూడా ఏర్పడచ్చు. కార్బన్ మే ఫామ్ 1 ట్రిపుల్ బాండ్ 1 సింగిల్ బాండ్ ఆల్సో. C2H2 లో బాండ్ ఫామ్ కావచ్చు. సో ఇక్కడ చూస్తే మనం కార్బన్ 4 సింగిల్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేయొచ్చు విత్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్ ఎలిమెంట్స్, లేదా ఒక డబుల్ బాండ్ 2 సింగిల్ బాండ్స్ ఫామ్ చేయొచ్చు, ఒక డబుల్ బాండ్ 2 సింగిల్ బాండ్స్, లేదా ఒక ట్రిపుల్ బాండ్ ఒక సింగిల్ బాండ్ కూడా ఫామ్ చేయొచ్చు, ఒక ట్రిపుల్ బాండ్ ఒక సింగిల్ బాండ్ కూడా ఫామ్ చేయొచ్చు. సండే ఇలా ఒక ట్రిపుల్ బాండ్ ఒక సింగిల్ బాండ్ కూడా ఫామ్ చేయొచ్చు. సో అయితే హౌ డు ద కార్బన్ ఆటమ్ ఫార్మ్స్ బాండ్ ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్ యాజ్ వి సా హియర్. ఎలా ఇలా డిఫరెంట్ వేస్ లో కార్బన్ అనేది ఎలా ఫామ్ చేస్తుంది. సో యాజ్ పర్ ఎ valence bond theory, that is what you discussed in the chemical bonding, the 4 unpaired electrons in carbon atom are shown in the suggesting excited state to carbon atom. సో ఇక్కడ కార్బన్ ఆటమ్ అనేది ఎగ్జైటెడ్ స్టేట్ పోతుంది. గ్రౌండ్ స్టేట్ లో ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది? గ్రౌండ్ స్టేట్ లో వచ్చేసి ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ LC మీన్స్ 1s2 వచ్చేసింది, 2s2, 2p. సో 2pకి వచ్చేసి only 2 electrons, 2px, 2py. సో ఇది గ్రౌండ్ స్టేట్. ఇఫ్ యూ టేక్ ద ఎగ్జైటెడ్ స్టేట్, 2s లో ఆర్బిటాల్ లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ 2p లోకి వెళ్ళిపోతుంది. సో గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, which means this is 1s2, 2s1, 2px1, 2py1, 2pz1. So
అంటే ఎగ్జైటెడ్ స్టేట్ లోకి ఎలక్ట్రాన్ 2s లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ 2p లోకి వెళ్ళిపోతుంది. నౌ హౌ మెనీ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ మీన్స్ in excited state 1 2 3 4 unpaired electrons are there. So due to this reason అంటే electron configuration excited state లోకి వెళ్ళినప్పుడు 4 unpaired electrons ఉన్నాయి కాబట్టి ఇది ఈ విధంగా షేర్ చేసుకొని excited state లో కార్బన్ ఆటం అనేది ఒక 2s ఆర్బిటాల్ లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ 2p z లోకి తీసుకెళ్తుంది. సో ఈచ్ కార్బన్ ఆటం has 4 unpaired electrons when it went to the excited state and to form the 4 covalent bonds. Due to that reason only it will form the 4 covalent bonds. So where that energy excited electron comes from? అంటే ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి రావడానికి ఎక్కడి నుంచి వస్తుంది దానికి ఎనర్జీ అని చెప్తున్నాం. సో we already know that or understand that the free carbon atom would not be in excited state under normal conditions. ఫ్రీ కార్బన్ ఆటం అనేది జనరల్ గా ఉన్నటువంటి కార్బన్ ఆటం అనేది నార్మల్ కండిషన్స్ లో ఎగ్జైటెడ్ స్టేట్ లోకి వెళ్ళదు. సో వెన్ కార్బన్ ఆటమ్ ఈజ్ రెడీ టు ఫార్మ్ ద బాండ్స్ విత్ అదర్ ఆటమ్స్ ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఎగ్జైటేషన్ ఈజ్ టేకెన్ అప్ ఫ్రమ్ ద బాండ్ ఎనర్జీస్. జనరల్ గా నార్మల్ గా ఉన్నటువంటిది మాత్రం ఎలాంటి ఎగ్జైటెడ్ స్టేట్ లోకి పోవద్దు. నార్మల్ కండిషన్స్ లో ఎప్పుడైతే కార్బన్ ఆటమ్ ఈజ్ రెడీ టు ఫార్మ్ ద బాండ్స్ విత్ అదర్ ఎలిమెంట్స్, ఎప్పుడైతే ఇది రెడీగా ఉంటుందో వేరే ఎలిమెంట్ తో కలిసి బాండ్ ఫామ్ చేయడానికి బాండ్ ఎనర్జీస్ నుంచి ఎనర్జీ తీసుకుంటుంది. అంటే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అన్న క్వశ్చన్ ఇక్కడ ఇందాక, ఈ ఎలక్ట్రాన్ అనేది అక్కడ పోవడానికి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది ఎప్పుడైతే కార్బన్ అనేది రెడీగా ఉందో వేరే ఎలిమెంట్ తో కలిసి బాండ్ ఫామ్ చేయడానికి, అప్పుడు బాండ్ ఎనర్జీస్ నుంచి ఎనర్జీని తీసుకొని ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ టేకెన్ అప్ ఫ్రమ్ ద బాండ్ ఎనర్జీస్ తీసుకొని వెళ్ళిపోతుంది. విచ్ ఆర్ ద లిబరేటెడ్ ఎనర్జీస్ వెన్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బిట్వీన్ ద కార్బన్ అండ్ అదర్ ఆటమ్స్. కార్బన్ వేరే ఆటమ్స్ తో బాండ్స్ ఫామ్ అవుతుంది కాబట్టి అక్కడ బాండ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఆ ఎనర్జీ తీసుకుంటుంది. సో ఎగ్జాంపుల్ ఇన్ మీథేన్ మాలిక్యూల్ ఆల్ 4 కార్బన్ హైడ్రోజన్ బాండ్స్ ఆర్ ఐడెంటికల్ అండ్ బాండ్ యాంగిల్ ఈజ్ 109 degrees 28 minutes. సో దేనిలో మీథేన్ మాలిక్యూల్ CH4 లో బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes ఈ బాండ్ ఎనర్జీస్ తీసుకుంటాం. So in the above discussion we found that the excited state carbon atom has 3 unpaired electrons in p orbitals and 1 electron in s orbital. 1 electron unpaired electron in s orbital, 3 unpaired electrons in p orbital. Okay, so that 4 valence electrons are with different energies. ఈ 4 electrons కి different energies ఉంటుంది. s orbital కి ఒక ఎనర్జీ ఉంటుంది, 2s orbital 2px 2py 2pz ఒక ఎనర్జీస్ అంటే డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నాయి. So how these energetically unequal valence electrons form the 4 equivalent covalent bonds. So different energies ఉన్నటువంటివి ఈక్వల్ కోవలెంట్ బాండ్స్ ఎలా ఫామ్ చేస్తున్నాయి క్వశ్చన్. సో ఫర్ దట్ పర్పస్ ప్రమోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ విల్ సీ దట్ వన్. సో వెన్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్ అండ్ ద సిస్టమ్ బికమ్స్ మోర్ స్టెబిలిటీ. బాండ్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో అక్కడ ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్గా స్టెబిలిటీకి ఎక్కువ. ఇఫ్ కార్బన్ ఫార్మ్స్ 4 బాండ్స్ రాదర్ దాన్ 2, స్టిల్ మోర్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్ అండ్ సో ద రిజల్టింగ్ మాలిక్యూల్ బికమ్స్ ఈవెన్ మోర్ స్టెబుల్. సో కార్బన్ యాక్చువల్గా 2 బాండ్స్ ఫామ్ చేయాలి కానీ 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి రిజల్టింగ్ మాలిక్యూల్ అనేది ఫామ్ అయ్యేటువంటి మాలిక్యూల్ అనేది ఇంకా ఎక్కువ స్టెబిలిటీ వస్తుంది అని చెప్తుంది, ఇంకా ఎక్కువ స్టెబిలిటీ. సో ద ఎనర్జీ ఇన్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2s అండ్ 2p ఆర్బిటాల్స్ ఈజ్ వెరీ స్మాల్. ఇందాక చెప్పినా కదా వీటి మధ్య ఎనర్జీస్ వేరే వేరే ఉంటాయి, అయితే ఆ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ డిఫరెన్స్ తో ఎనర్జీస్ ఉన్నటువంటి కాదు, తక్కువ అని చెప్తున్నాను. వెన్ కార్బన్ ఆటమ్ ఈజ్ రెడీ టు ఫార్మ్ ద బాండ్స్ ఇట్ గెట్స్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ద బాండ్ ఎనర్జీస్ అండ్ గెట్స్ ఎగ్జైటెడ్ టు ప్రమోట్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద 2s టు ద empty 2p give 4 unpaired electrons. ఎప్పుడైతే ఎనర్జీ తెచ్చుకుంటుందో ఆ ఎనర్జీ ఇక్కడ నుంచి 2s ఆర్బిటాల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ఎంటీగా ఉన్నటువంటి 2p ఆర్బిటాల్లోకి వెళ్ళిపోతుంది ఎనర్జీ తీసుకొని చెప్తుంది. We have got a 4 unpaired electrons ready for bonding, but these electrons are in 2 different kinds of orbitals and their energies are different. సో ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటివి 4 unpaired electrons వచ్చినాయి కానీ డిఫరెంట్ ఆర్బిటాల్స్ లో ఉన్నటువంటి విత్ డిఫరెంట్ ఎనర్జీస్. ఇది s ఆర్బిటాల్ లో ఉన్నాయి, ఇవి 3p ఆర్బిటాల్ లో ఉన్నాయి. డిఫరెంట్ ఎనర్జీస్ డిఫరెంట్ ఆర్బిటాల్స్ తో ఉన్నాయి.
So we are not going to get 4 identical bonds unless these unpaired electrons are in the 4 identical orbitals. General గా చూస్తే ఇక్కడ వేరే వేరే ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ఆర్బిటాల్స్ రావాలి, డిఫరెంట్ బాండ్స్ ఫామ్ చేయాలి, ఈక్వల్ బాండ్స్ ఫామ్ చేయాలి. సో బట్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ద 4 ఆర్బిటాల్స్ ఆఫ్ కార్బన్ కంటైనింగ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ యాజ్ ఎనర్జికల్లీ ఈక్వల్? ఇవి ఈక్వల్ అని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? బట్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ బై ద ఫినామినాన్ ఈజ్ హైబ్రిడైజేషన్. హైబ్రిడేషన్ ఫినామినాన్ అంటే హైబ్రిడేషన్ మెథడ్ ద్వారా మనం ఎలా ఈక్వల్గా 4 బాండ్స్ ఏర్పాటు చేస్తే ఈవెన్ దే హ్యావ్ ద డిఫరెంట్ ఎనర్జీస్ అనేది చూద్దాం.